హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి, దర్శన్, లీలావతి అందరూ పాము పుట్ట దగ్గరికి వస్తారు. పాపం ఆనంద భైరవి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని, నా కోరికలో న్యాయం ఉంది అమ్మా నాగదేవత. ఇప్పుడు నేను నీ పుట్టలో ఉన్న అమ్మవారి మెట్టలని పైకి తీయాలి అనుకుంటున్నాను. నా కోరికలో న్యాయం ఉంటే నేను సురక్షితంగా ఆ మెట్టెలని తీసేలా నన్ను దీవించు అని పాపం అలా మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకొని ఇంకా ఆనంద భైరవి ఆ పుట్టలో చేయి పెడుతుంది. ఇదంతా దూరం నుండి చూస్తున్న అనన్య, కాంచన ఇద్దరూ హ్యాపీగా చూస్తూ ఉంటారు. నాగరాజుని పిలిపించి అందులో విషపూరితమైన పాముని వేయించాను కాబట్టి ఇప్పుడు ఆనంద భైరవి చెయ్యి బయటికి తీయగానే 2 ఘాట్లుంటాయి. నోట్లో నుండి నురగలు వస్తాయి, పైకి పోతుంది. అప్పుడు నా మహారాణి పోజ్ నాదే అని ఇంకా అనన్య చాలా క్రూయల్గా నవ్వుతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ఆనంద భైరవి అలా ఇంకా పుట్టలో చెయ్యి పెట్టి ఇంకా ఆ మెట్టెలని బయటికి తీస్తుంది. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. అందులో నుండి పుట్టలో నుండి నాగమ్మ వస్తుంది. అదిగో అమ్మి, మన ప్రాసెస్ లేట్ అయినా ఇప్పుడు ఆ పాము కాటేస్తుంది అని కాంచన అంటుంది. ఇంకా అలా ఆ దేవత నాగమ్మ వచ్చి ఇంకా అలా ఆనంద భైరవి దగ్గరికి వచ్చి కుంకుమని తీసుకొని ఆనంద భైరవికి కుంకుమ పెడుతుంది. ఒక్కసారిగా అనన్య వీళ్ళందరూ షాక్ అయిపోతారు. దర్శన్ కూడా అలా చూస్తూ ఉంటాడు. ఏం జరుగుతుంది అంటే పాపం ఆనంద భైరవిది నిష్కల్మషమైన కోరిక కాబట్టి ఆ పుట్టలో ఉన్న విషపూరితమైన నాగుని మంచి నాగమ్మ తరిమి కొట్టి ఇంకా ఆ నాగమ్మ, దేవత నాగమ్మ మాత్రం ఆ పుట్టలో ఉంటుంది. అలా తన కోరిక నెరవేరాలని తనే స్వయంగా నాగమ్మ ఆనంద భైరవికి బొట్టు పెడుతుంది. ఇదంతా చూస్తూ అనన్య, నేను ఏం చెయ్యాలనుకున్నా అన్నీ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అవుతున్నాయి, ఇప్పుడేం చేయాలి అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంటే, అమ్మి ఒకవైపు అవ్వకపోతే ఇంకొక వైపు ప్లాన్ చేయలేకపోతే ప్లాన్ బి ఉంటుందంటారు కదా. ఇప్పుడు ఆ శరణ్య వైపు వెళ్దాం. శరణ్యని ఎలాగో చంపించడానికి వాడికి బంగారు నెక్లెస్ ఇచ్చావు కదా అని అంటుంది కాంచన. అవును కదా, మర్చిపోయాను, వాడికి ఫోన్ చేస్తాను. హలో, ఎక్కడున్నారు అని అడుగుతారు. మేడం, మేము రిలాక్స్ అవుతున్నాం అని అంటారు. ఏరా, నా గోల్డ్ నెక్లెస్ తీసుకొని మీరు రిలాక్స్ అవుతున్నారా? ఎందుకు ఇచ్చాను నీకు? ఎందుకు ఇచ్చాను? శరణ్యని పైకి పంపించమని ఇచ్చాను. పంపించడం చేత కాదు కానీ కూర్చొని రిలాక్స్ అవుతున్నావా అని అంటారు. మేడం, ఆవిడ మమ్మల్ని కత్తితో బెదిరించింది మేడం అని అంటారు. ఒక ఆడపిల్ల బెదిరిస్తే పారిపోయావా? అసలు నీకు సిగ్గులేదా? మర్యాదగా ఇప్పుడు వచ్చి ఆ శరణ్యని పైకి పంపించు, లేకపోతే నా డబ్బులు నాకు ఇచ్చేయి అని అంటుంది అనన్య. ఒక్కసారి నేను ఏదైనా తీసుకుంటే వెనక్కి ఇవ్వను మేడం. ఖచ్చితంగా శరణ్యని పైకి పంపిస్తాను. ఇప్పుడే నా రౌడీలతో బయలుదేరుతున్నాను అని ఇంకా రౌడీ మనోజ్ అయితే రౌడీలతో కలిసి బయలుదేరుతాడు. బయలుదేరి ఇంకా శరణ్య దగ్గరికి వెళ్తారు. శరణ్య అప్పుడే అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే రౌడీలు శరణ్యని చూసి చంపడానికి వస్తారు. వెంటనే శరణ్య ఆ రౌడీలని పక్కకి తోసేసి పాపం స్పీడ్గా పరిగెడుతుంది. ఇంకలా పరిగెత్తి ఒక రూమ్లో దాక్కుంటుంది శరణ్య. రౌడీలు మొత్తం గుడంతా వెతుకుతూ ఉంటారు. ఒక డోర్ మాత్రమే మిగిలిపోయి ఉంటుంది. రేయ్, ఈ గదిలో ఉందేమో చూడండి రా అని చెప్పి ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ శరణ్య అమ్మవారిలా రెడీ అయ్యి కూర్చుంటుంది. అంటే మొత్తం పెయింట్ అవన్నీ వేసుకొని అమ్మవారి విగ్రహంలాగా ఎవరు గుర్తుపట్టకుండా అలా ఇంకా విగ్రహంలా కూర్చొని ఉంటుంది శరణ్య. ఆ రౌడీలు ఏంటంటే వచ్చి చూసి, రేయ్ ఇక్కడ లేదురా, పద వెళ్దామని చెప్పి ఇంకా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతారు. అమ్మయ్యా, వాళ్ళని గుర్తుపట్టలేదు, అమ్మా నన్ను రక్షించావమ్మా కనకదుర్గ అని చెప్పి పాపం అమ్మవారికి నమస్కారం పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళాలనుకుంటే కరెక్ట్గా దర్శన్ పూల మాల తీసుకొని అటుగా వస్తాడు. ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది. అమ్మో, ఇప్పుడు ఆయన చూడకూడదని మళ్ళీ వెళ్ళి అదే ప్లేస్లో కూర్చుంటుంది శరణ్య. ఇంకా అలా దర్శన్ వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి వస్తాడు. వచ్చి చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా శరణ్య, ఆయన నన్ను గుర్తుపట్టేశారా ఏంటి అని పాపం కంగారు పడుతూ ఉంటుంది శరణ్య. వెంటనే ఇంకా దర్శన్ ఏం చేస్తాడంటే, మీరెవరో తెలీదు కానీ చాలా బాగా అమ్మవారిలాగే తయారయ్యారు అని ఇంకా అలా అమ్మవారికి సంబంధించిన కుంకుమని పెట్టుకుంటే ఇంకా బాగుంటారు అని కుంకుమని తన చేత్తో
అమ్మవారి కుంకుమని దర్శన్ శరణ్యకి ఇస్తాడు. ఇంకా శరణ్య సైలెంట్గా ఉంటుంది. ఏమైంది, ఈవిడ మాట్లాడటం లేదు అని చూస్తూ ఆ కుంకుమని చేతికిచ్చి వెళ్ళిపోతాడు దర్శన్. ఏవండి, మీ చేత్తో నాకు ఈ కుంకుమని మీరిచ్చారు, నిజంగా చాలా సంతోషంగా ఉందండి అని పాపం ఆ కుంకుమని పెట్టుకుంటుంది శరణ్య. ఇంకలా రౌడీలు పరిగెడుతూ వెళ్తుంటే అప్పుడే ఆనంద భైరవి చూస్తుంది. ఏంటి వీళ్ళు రౌడీల్లా ఉన్నారు, వీళ్ళెందుకు ఇటువైపుగా పరిగెడుతున్నారు అని చూస్తూ ఉంటారు. అనన్య, ఏంటి వీళ్ళు ఇటువైపు వచ్చారు, ఇప్పుడు ఈ ఆనంద భైరవికి తెలిస్తే ఇంకంతే సంగతి, రేయ్ వెళ్ళిపోండ్రా అని సైగ చేస్తూ ఉంటుంది. కానీ ఆ రౌడీలు మాత్రం ఇంకా వెళ్లకుండా అలా చుట్టూ తిరుగుతూ ఉంటారు. అప్పుడే పాపం మొత్తం ఇంకా పెయింట్ అంతా తీసేసి శరణ్య ఆ గుడి వెనక్కి వెళ్ళి స్పీడ్గా వెళ్ళి దాక్కుంటుంది. ఇంకా దాక్కున్నప్పుడు సీతమ్మ అక్కడికి వస్తుంది. అమ్మ శరణ్య, ఏంటమ్మా ఇక్కడున్నావు అని అడుగుతారు. బామ్మగారు, ఏం లేదు, మీరు చెప్పినట్టే మొక్కులన్నీ చెల్లించేశాను, నేను ఇంక వెళ్ళిపోతాను బామ్మగారు అని వెళ్తూ ఉంటే రౌడీలు రౌండప్ చేస్తారు శరణ్యని. ఒక్కసారిగా పాపం శరణ్య షాక్లో ఉండిపోతుంది. ఇంకా వెంటనే అలా శరణ్యని పాపం రౌండప్ చేసేసరికి సీతమ్మ, రేయ్ ఎవడ్రా మీరు, వదలండి రా అని చెప్పి వదలమంటుంటే, ఏయ్ పెద్దదానా, మర్యాదగా అక్కడికి వెళ్ళిపో, నువ్వు వేజైపోయావు, ముసలిదానివి, కొట్టావంటే పైకి పోతావు, కాబట్టి మర్యాదగా పక్కకు పో, లేకపోతే నిన్ను చంపేస్తాం అని గట్టిగా అనేసరికి పాపం సీతమ్మ అలా పరిగెత్తుకుంటూ ఆనంద భైరవి వాళ్ళ దగ్గరికి వస్తుంది. అమ్మ, బాబు బాబు అని ఆయాసపడుతూ ఉంటే, అయ్యో బామ్మగారు ఏమైంది అని అడుగుతాడు దర్శన్. బాబు, అక్కడ నా మనవరాల్ని నలుగురు రౌడీలు చంపేయాలనుకుంటున్నారు బాబు, మీరే ఎలా అయినా కాపాడాలి బాబు అని సీతమ్మ వచ్చి అడగగానే ఒక్కసారిగా ఆనంద భైరవి దర్శన్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ఏంటి, మీ మనవరాల్ని చంపాలనుకుంటున్నారా, ఇప్పుడే వస్తున్నామని చెప్పి ఇంకా ఆనంద భైరవి దర్శన్ ఇద్దరు బయలుదేరుతుంటే అయిపోయింది. ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది. ఈ పెద్దవిడుందే చా అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అనన్య. ఇంకా అలా ఆనంద భైరవి వెళ్ళి చూడగానే అక్కడ శరణ్య ఉంటుంది. ఒక్కసారిగా ఆనంద భైరవిలో ఉగ్ర రూపం దాలుస్తుంది. ఇంకా వెంటనే ఆనంద భైరవి అక్కడ ఉన్న పెద్ద కర్రను తీసుకొని రాడ్ని తీసుకొని రౌడీలందరినీ రప్ప కొడుతూ ఉంటుంది. రౌడీలు ఒక్కసారిగా ఆనంద భైరవిని చూసి అన్ఎక్స్పెక్టెడ్గా ఫీల్ అవుతారు. ఇంకా తన అటాకింగ్ చూసి రౌడీలైతే అమ్మో కోడలే అనుకుంటే అత్త కూడా ఏంట్రా ఇంత వైలెంట్గా ఉందని చెప్పి ఇంకా బాగా కొట్టించుకొని పారిపోతారు. శరణ్య అని ఆనంద భైరవి శరణ్యని హక్ చేసుకుంటారు. అత్తయ్య గారు అని అంటుంది. ఏమా శరణ్య, నేను నీకంత భారం అయిపోయానా, ఎప్పుడు అత్తయ్యలో అమ్మని చూసుకోవాలి అంటాను, కానీ నువ్వు నాలో అమ్మని కాదు కదా, కనీసం పరాయి దానిలా చేసి వెళ్ళిపోతావా, ఇంట్లో నుండి వెళ్ళిపోతావా అని అంటారు ఆనంద భైరవి. అయ్యో అత్తయ్య గారు, మీరు నాకు ఎప్పుడు పరాయి వారు కాదండి, మీరు నాకు మా అమ్మ కంటే ఎక్కువ అని అంటుంది శరణ్య. మరి ఎందుకమ్మా, ఎందుకు వెళ్ళిపోయావు చెప్పమ్మా అని అడుగుతారు ఆనంద భైరవి. ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట శరణ్య. చెప్పక తప్పటం లేదు అత్తయ్య గారు, రోహిత్ బావు గారు ఒకరి దగ్గర 50 కోట్లు షూరిటీ అని చెప్పి మొత్తం మనోజ్ రోహిత్ని మోసం చేసడం, అండ్ ఆ నగలని రోహిత్ షూరిటీగా ఉండడంతో ఇంటి నగలని తీసుకువెళ్ళి సింహాచలం అనే రౌడీకి ఇవ్వడం, అదంతా శరణ్య ఆనంద భైరవికి చెప్తుంది. ఒక్కసారిగా ఆనంద భైరవి షాక్లో ఉండిపోతుంది. అందుకే నేను ఇప్పటి వరకు ఆ నిజాన్ని చెప్పలేకపోయాను అత్తయ్య గారు అని పాపం అలా చూస్తూ ఉంటుంది శరణ్య. ఇంకప్పుడే రోహిత్ కూడా అక్కడికి రీచ్ అవుతాడు. పిన్ని అని అంటాడు. జరిగిందంతా నేను తెలుసుకున్నాను రోహిత్, నీకోసం శరణ్య తన జీవితాన్నే నాశనం చేసుకోవాలనుకుంది అని అంటారు. అవును పిన్ని, ఇప్పటికీ ఆ గిల్టీనెస్ నన్ను మనస్సు తినేస్తూ ఉంటుంది, నా మైండ్ని పని చేయకుండా చేస్తుంది. అందుకే ఆ మనోజ్ గాడు ఈ ఊర్లోనే ఉన్నాడని నాకు శరణ్య కాల్ చేసి చెప్పింది. అందుకే ఇక్కడికి వచ్చి నీకే ఈ విషయాన్నంతా చెప్పాలి అనుకున్నాను, కానీ ఈలోపే నీకు శరణ్య చెప్పేసింది. ఇప్పుడు నా పని ఆ మనోజ్ని వెతకడమే అని చెప్పి ఇంకలా రోహిత్ అయితే మొత్తం వెతకడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే దర్శన్, అన్నయ్య నేను కూడా వస్తాను, మన ఇంటి ఆస్తిని వాడు కావాలని నిన్ను మోసం చేస్తాడా, వాడికి ఖచ్చితంగా పెద్ద శిక్ష పడేలా నేను చేస్తానన్నయ్య అని చెప్పి ఇంకా దర్శన్ రోహిత్ ఇద్దరు కలిసి వాడినైతే వెతకడానికి బయలుదేరుతారు.
ఇంకా అలా మొత్తం వెతుకుతూ ఉంటే ఒక రూమ్లో దాక్కుంటాడనమాట మనోజ్. ఇంకా దర్శన్ ఆ మనోజ్ని బయటికి తీసుకువచ్చి బాగా కొడతాడు. ఇంకా రోహిత్ కూడా బాగా కొడుతూ ఉంటాడు. ఎంత మోసం చేసేవరా నన్నని చెప్పి దర్శన్ రోహిత్ ఇద్దరు బాగా మనోజ్ని కొట్టి ఆనంద భైరవి కాళ్ళ దగ్గర పడేస్తారు. ఆనంద భైరవి కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని, ఏరా నీకు నా నా కొడుకు రోహిత్నే నువ్వు మోసం చేయాలనుకుంటావురా అని మనోజ్ చెంప పగల కొడతారు ఆనంద భైరవి. మేడం సారీ మేడం, తెలియక చేశాను, నన్ను వదిలేయండి మేడం అని అంటారు. రేయ్, తెలియక చేస్తే పొరపాటు అంటారు, తెలిసి చేస్తే మోసం అంటారు. నువ్వు చేసింది మోసమే, కాబట్టి ఇంకొకసారి నువ్వు ఇలాంటి మోసం చేయకుండా ఉండాలంటే నీకు పోలీస్ స్టేషనే కరెక్ట్ అని ఇంకా అలా ఆనంద భైరవి మనోజ్ని పోలీసులకి అప్పచెప్తారు. మేడం, ఆ సింహాచలం అనే రౌడీపై కూడా మీరు పోలీస్ కేసు ఫైల్ చేయండి. కేసు ఫైల్ చేస్తే అతని దగ్గర ఉన్న అమౌంట్ని రికవరీ చేసుకొని నేను మీకు ఇస్తామని చెప్పి ఇన్స్పెక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా పాపం ఆనంద భైరవి, అమ్మ శరణ్య రామ్మ, వెళ్ళి దీపావళి పండుగని సెలబ్రేట్ చేసుకుందాం, నీకోసమే 1000 కళ్ళతో ఎదురు చూశానమ్మా అని అంటారు ఆనంద భైరవి. అత్తయ్య గారు, నేను ఒకసారి బామ్మగారిని కలిసి వస్తాను, నాకు ఆశ్రయం ఇచ్చారు, నన్ను సొంత మనవరాల్లా చూసుకున్నారు, అందుకే ఒకసారి ఆవిడ్ని చూసి వస్తాను, ఆవిడ్ని కూడా మన ఇంట్లో దీపావళి పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి పిలుద్దాం అత్తయ్య గారు అని అంటుంది పాపం ఆనంద భైరవితో శరణ్య. అయ్యో ఖచ్చితంగా అమ్మ అని చెప్పి ఆనంద భైరవి శరణ్య ఇద్దరు కలిసి సీతమ్మ ఇంటికి బయలుదేరుతారు. ఇంకలా సీతమ్మ అయితే పాపం అఖండ దీపం వైపు చూస్తూ, నా కూతురు ఎప్పుడు వస్తుంది స్వామి, ఎప్పుడు వస్తుంది? కొన్నేళ్ల క్రితం ఇలాంటి దీపావళి రోజే నా కూతురు మాయమైపోయింది, తప్పిపోయింది, ఇప్పుడు ఎక్కడుంది అని ఏడుస్తూ ఉంటే అప్పుడే బామ్మగారు అని శరణ్య ఆనంద భైరవి ఇద్దరు ఇంటికి వస్తారు. సీతమ్మ గారు, మీరు మాకు ఎంతో సహాయం చేశారు, నా కోడల్ని మీరు మనవరల్లా చూసుకున్నారు, మీ రుణం ఎలా తీర్చుకోరో నాకు తెలియదండి అని చేతులు పట్టుకుంటే వెంటనే సీతమ్మ ఆనంద భైరవి చేతుల్ని చూస్తుంది. అయ్యో అలా అనకండమ్మా, మీరు పెద్దవారు, చూడ్డానికి మంచివారిలా ఉన్నారు అని చేతులు చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే ఇంకా ఆనంద భైరవిని చూసి సీతమ్మ, ఎందుకంటే ఆనంద భైరవి చేతికి ఒక పుట్టుమచ్చ ఉంటుంది, ఎక్కడైతే వాళ్ళ కూతురికి పుట్టుమచ్చ ఉంటుందో అక్కడే ఉంటుంది. ఇదేంటి ఈ పుట్టుమచ్చ నా కూతురికి కూడా ఉండాలి కదా, ఇక్కడే తనకు కూడా ఉందేంటి అని ఆ ఫోటో వైపు చూడగానే ఆనంద భైరవి తన చిన్నప్పటి ఫోటో చూసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే అది తన చిన్నప్పటి ఫోటోనే. వెంటనే ఆనంద భైరవి అలా ఆ ఫోటో దగ్గరికి వస్తుంది. అత్తయ్య గారు ఏమైంది అని అడుగుతారు. అమ్మా శరణ్య, ఇది నా చిన్నప్పటి ఫోటో అమ్మా అని అంటారు. ఒక్కసారిగా ఇంకా శరణ్య బామ్మగారు ఇద్దరు షాక్ అయిపోతారు. బామ్మగారు వెంటనే అమ్మా భవానీ అని హక్ చేసుకుంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంద. నువ్వు నా కూతురివమ్మా, ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావా అని చాలా వెతికాను, కానీ ఇప్పుడు నన్ను ఆ దేవుడు కరుణించాడు, నిజంగా ఆ దేవుడు నిన్ను దగ్గర చేశాడంటే చేశాడమ్మా అని ఇంకా అలా హక్ చేసుకొని సీతమ్మ అయితే ఆనంద భైరవినే తన కన్న కూతురు అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. బామ్మగారు, ఆనంద అత్తయ్య గారు అనాథ అని చెప్పారు, అసలు ఎలా జరిగింది అంటే, అమ్మ కొన్నేళ్ల క్రితం ఇలాంటి సమయంలో ఉప్పెన వచ్చింది, వరదలు, ఊరి నిండా వరదలే, దీపావళి కూడా ఎవరు కనీసం పండగలా చేసుకోలేకపోయారు. అప్పుడే బయటికి వెళ్తామని మా ఆయన నా భవానీ ఇద్దరు వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు. మా ఆయన శవం దొరికింది, కానీ పాప దొరకలేదు. అప్పటి నుండి తన ఫోటోతో రాత్రింబవళ్ళు కళ్ళు కాయల కచ్చేలా ఎదురు చూస్తున్నాను అని పాపం సీతమ్మ చెప్పగానే, నేను ఎవరికో నది ఒడ్డున దొరికానని నాకు చెప్పారు శరణ్య, వెంటనే నన్ను అనాథ శరణాలయంలో జాయిన్ చేశారు అని ఆనంద భైరవి చెప్తారు. ఇంకా వెంటనే కన్న కూతురని డిసైడ్ చేసుకొని, మీరు కూడా మాతో పాటే మా ఇంట్లోనే ఉండాలి బామ్మగారు అని పాపం శరణ్య ఆనంద ఇద్దరు కలిసి సీతమ్మని ఇంటికి తీసుకొస్తారు. అలా హ్యాపీగా ఆనంద భైరవి ఫ్యామిలీ దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.